సో రాజా సాబు December 5th, దీని ప్లేస్ లో హిందీలో కూడా దురంధర్ December 5th కన్ఫర్మ్ అయిపోయింది. రణ్వీర్ సింగ్ ఇక్కడ వస్తున్నాడు, ఆదిత్య దారు టీజర్ కేక. రాజా సాబ్ టీజర్ కంటే దురంధర్ టీజర్ 100 times బెటర్ ఉంది, నో డౌట్. పక్క which collects big. ఆబ్వియస్లీ రాజాసాబు అంటే రాజాసాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తీసుకున్న జాన్రా దట్ ఈస్ హారర్ కామెడీ. కామెడీ వర్కౌట్ ఏంటంటే జనాలు వచ్చి చూస్తారు, హారర్ వర్కౌట్ ఏంటంటే జనాలు వచ్చి చూస్తారు, రొమాన్స్ వర్కౌట్ ఏంటంటే జనాలు ఏమో తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం పాటలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజాసాబ్లో పాటలు ఎక్కువ పెడితే నాకు ఇచ్చి రాకలేస్తుంది, పెట్టకండి నాకు పాటలు, మస్తు ఉన్నాయి పాటలు, అదొకటి అనుకున్నా. స్వాగ్ ప్రభాస్కి వచ్చి తెలుగులో మన స్వాగ్ ప్రభాస్ ఏమో చూడాలి కాబట్టి జనాలు వస్తారు. హిందీలో అది ఏ రేంజ్లో వర్కౌట్ అయితే అనేది జాన్రా మీద డిపెండ్ అయి ఉంటుంది. దట్ ఈస్ ద సిచ్యువేషన్. రణ్వీర్ సింగ్ అనేది ఇప్పుడు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ, ఎందుకంటే ఆయన లాస్ట్ 3-4 years నుంచి ఒక సినిమా కూడా మంచి లేదు. ఐ రిలీ ప్రాక్యార్ రాణికి ప్రేమ్ కహానీ వాజ్ ఓకే, బాగానే ఉందని ఫీలింగ్ వస్తుంది. ఎవరు జనరల్ పెద్దగా పడిసే ఆలోచించలేదు, అండ్ ఆల్సో ఎక్కువ గుర్తుపెట్టుకునే సినిమా కాదు. దానికంటే ముందు ఏమైనా బాగున్నాయంటే బాగాలేవు, తర్వాత ఏమైనా బాగున్నాయంటే బాగాలేవు. సో ఇవన్నీ పెట్టుకొని ఈయన ఆదిత్యదార్ లాంటి డైరెక్టర్ తోటి, అందులోనూ స్పై యాక్షన్ థ్రిల్లర్, ఇట్స్ అజిత్ దోవల్ గారు ఉన్నారుగా, ఆయన లైఫ్ని ఇన్స్పైర్ అయిన కొన్ని ఈవెంట్స్ పెట్టుకొని సినిమా తీసినట్టు. నేను ఇంకా ఏదో పడిసే నేను KGF స్టోరీ అనుకున్న రియాక్షన్ ఏదో చెప్తున్నా, తర్వాత తెలిసింది చూసాను ఏంది మాట్లాడుతున్నాడు. ఎంత అట్లాంటి KGF కూడా బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ KGF ఉంది మరడ. అట్లా చెప్పాలంటే 100 చెప్పొచ్చు మా ఆడది వేరే విషయం. కానీ అంటే నేను తర్వాత తెలిసింది ఓకే స్పై థ్రిల్లర్ అని చెప్పేసి అదొకటి ఉంది. అండ్ పాకిస్తాన్లో జరిగే స్టోరీ పాకిస్తాన్లో ఉంటుందంట. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈ రెండు డిఫరెంట్ జానరాస్, అండ్ ఆల్సో ఇట్ విల్ డెఫినెట్లీ బి దురంధర్ విల్ బి ఏ సర్టిఫికేట్. రాజసాబ్ ఏ సర్టిఫికేట్ కావాలి. నేను మళ్ళీ ఎరకెళ్ళి చూసిన ఇది కావాలి పెట్టిండా లేదంటే లేదా, నాకు అక్కడ అనిపిస్తుంది ఓకే మీరు వాడు 2 సార్లు పెట్టాడు షార్ట్, అది లైక్ ఫస్ట్ షట్టర్ వేసేది తర్వాత నొక్కేది అవి రెండు పెట్టిండు. సో అది జరుగుతుంది అన్నట్టు. క్లాష్ గీసి ఏదో సొల్లు మారుతున్నారు, పిఆర్ జరుగుతుంది. స్టార్ట్ అయిన వెంటనే ఇక్కడికి రణ్వీర్ సింగ్ పిఆర్ నడుస్తుంది, ఓ ప్రభాస్ని తొక్కేస్తాం ఎక్కేస్తాం పీకేస్తాం అంత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు డిఫరెంట్ జానరా సినిమాలు. ఇదే కథలు సలార్కు డంకీ కూడా బట్టర్ కాబరు అంటే సలార్ షారుఖ్ ఖాన్ వల్లే కాలేదు. అట్లా అనుకున్నా షారుఖ్ ఖాన్ మూవీ, ప్రభాస్ మూవీ ఆఫ్టర్ బాహుబలి అది ఏ రేంజ్ లో ఉంటది అక్కడ నువ్వు అనుకోవచ్చు. రణ్వీర్ సింగ్ కి దీనికి ఎక్కడ ఏ రకంగా అనుకుంటావు? ఐఎమ్ నాట్ డిమినిషింగ్ రణ్వీర్ as an actor, I'm diminishing Ranveer as a star. I'm saying that I'm explaining box office pull లో ప్రభాస్ way bigger, చాలా పెద్ద. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దాట్ డెఫినెట్లీ దట్ టు ఆఫ్టర్ కల్కి what is say ప్రభాస్ is coming with a proven formula. వాట్ ఈస్ ఇట్ హారర్ కామెడీ హిందీలో వర్కౌట్ అవుతుంది. బుల్బుల్ అయితే బొక్క సినిమా, దానికి వచ్చిన పైసలు 300 కోట్లు సింపుల్గా వచ్చినాయి. అండ్ ఆల్సో ఏ సర్టిఫికేట్ అన్న తర్వాత థియేటర్లు పోతాయి. వీళ్ళు వెనక బ్యాక్గ్రౌండ్ లో మనకి సలార్కి డంకి చేసినట్టుగా థియేటర్స్ ఇష్యూస్, అనిల్ తడాని ఇక్కడ చాలా వడిసే నాకు ఇవి కావాలి, థియేటర్ ఎక్కువ ఇవ్వాలి తక్కువ ఇవ్వాలి ఇట్లాంటి కథలు పడకుండా ఉంటే వీళ్ళిద్దరికి ఈక్వల్ ఫుటింగ్ వస్తే ప్రభాస్కి ఈక్వల్ గా క్వాలిటీ బాగా వస్తాయి పైసలు. దట్ ఈస్ ద సిచ్యువేషన్. అంతే తప్ప దురంధర్కి వేరే స్టేట్ బట్ వేరే దగ్గర ఇక్కడ పనిచేయవు అట్లా. అండ్ దురంధర్ ఇస్ స్ట్రైట్ హిందీ ఫిల్మ్, డబ్బుడు కూడా కాదు, అది డబ్బుడు కూడా కాదు. జియో స్టూడియోస్ పెద్ద రెప్యుటేషన్ ఏంటంటే గొప్ప డిస్ట్రిబ్యూషన్ అంత గొప్పగా పనిచేయదు అది. ఏమో బ్రో ఎట్లుందంటే ఇప్పుడు మనం ట్రాక్ రికార్డ్ తీసుకొని ఏ సినిమాని ఏ ప్రొడక్షన్ హౌస్ ని నేనైతే జడ్జ్ చేయను. ఎందుకంటే ఈ సినిమా ఫ్లాప్ అయిందని చెప్పేసి నెక్స్ట్ సినిమాకి వాళ్ళు బెటర్ చేసుకుని కరెక్ట్ చేయొచ్చుగా. ఎట్లా అంటే కొన్ని ప్రతి దాంట్లో ఏదో ఒకటి పానకాల పుడక అన్నట్టుగా ఇవి కూడా అంతే. అది వేరే విషయం. అట్లా జనరల్ అయినా కానీ నేను వాటిని తీసుకోను జనరల్ గా, బట్ నేను కాంటెంట్ వైజ్ చూస్తా. బట్ చెప్తున్నా రాజసాబా దురంధర్ అంటే దురంధరేమో లోపల దురంధర్ చాలా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డే 1 పోయి కూర్చొని చూసేది రాజసాబ్. నేను అంతే ఫస్ట్ రాజసాబ్ వెళ్తాం. దేనికి కొట్టుకుంటారా? లైక్ దేనికోసం కొట్టుకుంటా? ఏ టికెట్ నోటికి కనీసం ఆలోచించదా మాట్లాడరా? లైక్ ఓ పొద్దున్న 3ంటికి పొద్దున్న 5ంటికి మామ నాకు టికెట్లు కావాలని నాతో నన్ను ఎడిటర్ని ఇద్దరిని వాట్సాప్ గ్రూప్ వాళ్ళలో కూర్చోబెట్టి ఏ టికెట్ కోసం ఫైట్ చేస్తాను. రాజసాబ్ అరే రణ్వీర్ సింగ్ కి థియేటర్కి వెళ్ళి టికెట్ కావాలన్నా దొరుకుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన డిమినిష్ చేయట్లేదు, నేను స్టార్డమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది వేరే విషయం, దానికి దీనికి సంబంధం ఉండదు. అది చేస్తాడు. సినిమా యావరేజ్ ఉన్నా నడిచిపోద్ది ప్రభాస్ కి. ఏమో అంటే హిందీ నేను చెప్తున్నా బ్రో, నీకు రాజాసాబ్ స్టార్టింగ్ నుంచి కూడా చెప్పింది అదే.
తెలుగులో ఎగురుతున్నావు చేస్తున్నావు అమ్మ బాబు దీని అంత అంటున్నావు కానీ హిందీలో ఆరెంజ్ రెస్పాన్స్ థియేటర్కి టీజర్కి రాలేదు. వీళ్ళు ఎంత చెప్పుకున్నా పిఆర్ మామూలు చేయట్లేదు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇక్కడ. బట్ స్టిల్ అంత లేదు అక్కడ. లైక్ చెప్తున్నా కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ కామెడీ వర్కౌట్ కావాలి, నువ్వు హారర్ కామెడీ అన్నప్పుడు కంపల్సరీ హిందీలో వాళ్ళకి వర్కౌట్ కావాలి, హిందీ లేకపోతే కామెడీ, లేకపోతే జనాలు రారు. అది వర్కౌట్ ఏంటంటే దురంధర్ రాని, సికందర్ రాని, ధనమ్మ ఊడరని ఏది ఆగదు, ఆపలేదు. ఏది ఆగదు. సికందర్ మనం ఆపసర్లు అదే అదే ఆగిపోయింది. అదే అయిపోయింది అవసరం లేదు. అట్లా. బట్ దురంధర్ బ్రో టీజర్ కేకుందరం. నాకు Yeah. నాకు ఒకటే కానీ క్వశ్చన్ ఏంటంటే, నేను ఒకటి చెప్పనా నాకు లోపల అదే రా సారా అర్జున్ ఏంటి హీరోయినా? 20 years అంటే వాళ్ళిద్దరు మ్యాన్. నేను ఒకటి చెప్తాను, కదా ఆన్ స్క్రీన్ లో నాకు ఐఫీనెస్ రానప్పుడు ఐ డోంట్ రియల్ మైండ్. ఈ ఫినెస్ వచ్చింది Okay. నాకు, అందుకే అంటున్నా. నాకేం అనిపించలేదు మరి. నాకు ఫినెస్ But, తేడా కొట్టేసి కాదు. ఏంటి నేను ఎన్ని రోజులుగా నేను ఒక ఇంట్లో- actor చూసిన అమ్మాయిని సడన్ గా హీరోయిన్ ఏంటి రణవీర్ సింగ్ నేను నాకు వచ్చేసింది. ఆ టీజర్ చూడంగానే నేను ఇంట్లో డిస్కస్ చేస్తున్నాను. ఈమె నానాలో పాపం తెలుసా అంటే మా చిల్లంది అవును పొనియన్ సెల్వన్ లో కూడా లైక్ ఐశ్వర్య చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేసింది. అప్పుడు నాకు వెళ్ళింది ఓర్రే అని. అది ఎన్ని ఇయర్స్ లో ఎంత జరిగి పొనియన్ సెల్వన్ ఇప్పుడు షూటింగ్ ఎప్పుడు జరిగింది? అప్పుడు ఆ పాప ఎంత ఉంది? ఆ పాప పక్క పెట్టు, మరి పాప నాకు మనకి ఆమెకి 6 ఏళ్ళు తేడా. 2005 అంట, మన 1999. మరి పాప ఏంటరా కానీ అట్లా అనుకున్నా కానీ నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఒక సర్టన్ పాయింట్ వరకు ఇప్పుడు వడిసే రణ్వీర్ సింగ్ కానీ వడిసే సారా అర్జున్ కానీ వాళ్ళిద్దరిని చూస్తుంటే ఆ పేరింగ్ సెట్ కావట్లేదు నాకు. అండ్ ఆల్సో దిస్ ఇస్ Maybe. సపోజ్ టు బి స్పై థ్రిల్లర్. ఐఎమ్ థింకింగ్ లైక్ దట్ హీ ఈస్ యూజింగ్ హర్ టు గో ఇన్ టు సర్టన్ యూజ్ Yeah. చేసుకుని సంథింగ్ హీస్ ప్లానింగ్ సంథింగ్ లేదా నేను అట్లా అనుకుంటున్నా. బట్ Yeah, ఇఫ్ దే ఆర్ పేర్ maybe. నాకు సెట్ కావట్లేదు, చూస్తుంటే మాత్రం సెట్ కాలేదు. నేను షాకు. 40 ఏళ్ళు 20 ఏళ్ళు టీజర్ మొత్తం చూస్తున్నా, టీజర్ కేక ఎగురుతుంది, సూపర్ ఉంది ఆమె బిట్రాని. ఇట్లా మాట్లాడావో తెలుసా ఆ టీజర్ మొత్తం నువ్వు? ఈమెవరు అంటే అది ఎదుగుతున్నా ఏంది ఇది? ఏదో రకంగా క్లూ ఇవ్వు, వాళ్ళిద్దరికి కపుల్ కాదని చెప్పేసి నాకు క్లూ ఇవ్వని ఎత్తుకుతున్నాను. అట్లా అనిపించి నాకు ఇది డిస్టర్బ్ మీరు కసీన్ అలా లేదు నాన్న. లేదు. కసీన్ కప్పల్ కాదని చెప్పట్లే. దే ఆర్ what do you say? నేనేమనుకుంటున్నా అంటే లైక్ వాట్ యు కాల్ ఇట్, మేబీ ఆయన ఐ మీన్ అడ్వాంటేజ్ తీసుకొని లైక్ వాళ్ళ దానికి వెళ్తున్నారని చెప్పేసి అంత తీసుకోలేమో కానీ ఏమో బ్రో, Yeah. అది కూర్చోలే నాకు అది. మేబీ. అండ్ ఇంకొకటి నాకు ఆ టీజర్ మొత్తంలో తప్పలేదు, లైక్ స్ట్రైట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ అని చెప్పడంలో తప్పలేదు. బట్ ఐ డోంట్ నో బికమ్ టూ మచ్ ఏం టూ మచ్ Huh? అంటే యాక్షన్ టూ మచ్ దాన్నే చూపించారా లేదంటే సినిమా మొత్తం ఇదే పనిగా ఇదే ఉంటదా? అంటే నాకేమనిపిస్తుంది అంటే ఈ స్పై థ్రిల్లర్ కనీసం ఎక్స్ట్రాక్షన్ లో నీకు డ్రామా నడుచుద్ది ఎంతో కొంత, దీంట్లో కూడా ఉండాలి కదా. ఎక్స్ట్రా అక్షర డ్రామా Hoping, అంటే తంతర్రా నేను ఇంకా పోయిపోయి ఆ సినిమా నీకు ఏ ఎక్స్పైరబుల్ దొరకకుండా ఎక్స్ట్రాక్షన్ తీసుకొచ్చిన చూడు, అక్కడే అంటారా నీ సినిమాలో నాకు అసలే అంటున్నారు నీకు సినిమా నాలెడ్జ్ లేదని చెప్పేసి మళ్ళీ తిట్టించుకోవడానికి చెప్తారు ఎక్స్ట్రాక్షన్ అంట పోయి. ఎక్స్ట్రాక్షన్ చూసేదే నువ్వు యాక్షన్ John కోసం, Wick నువ్వు దాంట్లో అన్నా డ్రామా నమ్మేటోనే ఎతికావంటే నువ్వు జాన్ విక్ అన్నా నమ్మేటో నువ్వు ఏకంగా ఎక్స్ట్రాక్షనే పోయి అమ్మ బాబోయ్. కాదు, దాన్ని చూసేదే యాక్షన్ కోసం, నువ్వు మళ్ళీ దాంట్లో డ్రామాని తీసుకొచ్చా చూడు నీ అంత ఎర్రి. నువ్వు యాక్షన్ కోసం ఎవడు? చూసిన డ్రామా ఎక్కడుందని డ్రామా ఎత్తుకుతున్నావు దాన్ని నువ్వు ఎక్స్ట్రాక్షన్ లా మరి దారుణంగా. యా మేబీ రీప్లేస్ ఇట్ విత్ జాన్ విక్ అంతే. బట్ అంటే ఐ డోంట్ నో వై టూ ఫెటిక్ అనిపించుద్ది ఎక్కువ యాక్షన్. అనేది ఒకటి ఉంది. అజిత్ దోవల్ గారి బయోపిక్ అంటున్నారు తెలీదు మనకి ఇంకా. అజిత్ దోవాల్ గారి లైఫ్ లో జరిగిన కొన్ని ఈవెంట్స్ హీ ఈస్ నాట్ ద కొన్ని హీరో. ఇన్సిడెంట్స్. ఆర్ మాధవ్ Yeah. అజిత్ దోవాల్ అనుకుంటా ఒక రకంగా. Yeah. సో దాన్ని బట్టి Yeah. ఆర్ మాధవన్ అజిత్ దోవర్ అవుతాడా? లుక్ చూసినావుగా అజిత్ దోవాల్ ఎట్లుంటాడు. నా లుక్ అలాగే ఉంది. యా 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 లుక్ ట్రూ. నేను యాక్చువల్ రణ్వీర్ సింగ్ యాజ్ అజిత్ అంటే ఆయన యాక్చువల్లీ చాలా లైక్ స్పైగా చాలా ఇయర్స్ పనిచేశారు అండ్ హీ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ ఇట్. ఇన్ని ఉన్నాయి కదా. సో యు ఆర్ సేయింగ్ ఆర్ మాధవన్ ఇస్ ద స్పై. ఈ స్పైస్ వీళ్ళందరూ పోయి వేరే దగ్గర పోయి బాంబులు సోల్జర్ లెక్క అందరిని సంపరు. మన దగ్గర చూపించే దానికి Yeah. రియాలిటీకి చాలా తేడా ఉంటుంది సినిమాలో. అజిత్ దోవాల్ స్పై అంటే నేను ఒప్పుకుంటా. టెక్నికలీ ఊరి సినిమా చూస్తే దాంట్లో కూడా స్పైస్ ఉంటారు సినిమాలో. పాకిస్తాన్ లో అదంతా మేడప్పే. అజిత్ దోవాల్ గారి క్యారెక్టర్ ఉంటుంది. ఆయన స్పైస్ ని పెట్టి వాళ్ళ పార్లమెంట్ లో ఒక కొంతమంది బ్యూరోక్రాట్స్ గా ఆయన స్పైస్ పెడతాడు. తాగిపిచ్చేసి ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసుకొని దాన్ని పంపేయడం. దట్ ఈస్ ద రియల్ వర్క్ ఆఫ్ స్పై. ఆదిత్య అట్లే చేస్తాడు కానీ ఈ స్పై కింద ఇంకెవరో ఈయనెవరో ఉంటాడు. ఈయన కూడా స్పైయే, కాకపోతే హీఈస్ మోర్ సోల్జర్ ని మేబీ హీ విల్ బి కమాండింగ్ ఆఫీసర్. నేను అట్లా అనుకుంటున్నా. బట్ రాజాసాబు నాకు చిరాకు లేపేది ఏంటంటే ఇంకా హిందీ వాళ్ళు మనమే ఇక్కడ ఓవరాక్షన్ చేస్తాం రా అంటే హిందీ వాళ్ళు ఇంకా చేస్తాం. ఇప్పుడు రణ్వీర్ సింగ్ వచ్చేసి రాజాసాబ్ ని తొక్కేస్తాడు, పిక్కేస్తాడు.
బాగా చూసాం. ఇట్లాంటి చాలా చూసాం. ఇట్లాంటి సిచ్యువేషన్ లోపల ఉన్న తెలుగు ఫ్యాన్ ఇట్లా స్టార్ట్ అవుతారు అనమాట కాదు. బయటికి రావడం. స్క్రీన్లు దగ్గర తేడా కొట్టి డంకీ ఓపెనింగ్స్ పెద్దగా వచ్చినాయి కానీ అండ్ ఆ టైంలో లైక్ బీట్ విత్ ప్రభాస్ లైక్ పాత ఫిలిమ్స్ పెద్దగా వర్గాలది కానీ లేదంటే సలార్ ఏ రేంజ్ లో ఆడుకునేది దీని ఇంకేది మంచిగా ఆడుకుంది వారం తర్వాత ఆ, ఆడుకుంది. ఇప్పుడు వీళ్ళు లిటరల్ ఏం చేయాలంటే రాయాజ్ ఆఫ్ టైం హిందీలో ముందు స్క్రీన్స్ డీల్స్ క్లోజ్ చేసుకోవాలి స్లోగా. మరి First. నీవు ఓ మాట And- చెప్పాలా? రాజసాబ్ కి వస్తుంది అని చెప్పి కాబట్టి ఇప్పుడు దురందరు వీళ్ళిద్దరు క్లాస్ లో వస్తున్నారని చెప్పేసి ఇప్పుడు మనం ప్రభాస్ ని లేపాలని చెప్పేసి మనకున్న ఏకైక ప్రోడక్ట్ రాజసాబ్ అయిపోయేసరికి నాకు తేడా పడుతుంది. పోయిపోయి దీనికోసం ఇప్పుడు రాజసాబ్ ని లేపాలా అని ఫీలింగ్ వస్తుంది. ఇది కనుక హనురాగప్పుడు ఈ సినిమా అంటే మాత్రం లేదు అదనా? అది ఖచ్చితంగా కాబట్టి తప్పట్లేదు. లైక్ రాజసాబ్ అయిపోయింది, తప్పదన్నా? ఏం చేస్తా సినిమా మీద నాకు నమ్మకం లేదు, బట్ స్టిల్ కొడుతుంది, ఎక్కువ కొడుతుంది. దురందర్ మంచిగా అనిపిస్తుంది సినిమా, బట్ స్టిల్ ఏం చేస్తా స్టిల్ తక్కువే కొడుతుంది. అలా అని చెప్పేసి దురందర్ విల్ నాట్ బి ఫ్లాప్ ఫిలిం. హిట్ అవుతుంది పడతాడు. అంటే మంచిగా ఉంటే